అధికారంలోకి వస్తే రైతు బంధు బంద్ అయిపోతుందని, రైతు రుణమాఫీ అబద్ధాలని నేను ఈనాడు గుర్తు చేయదలుచుకున్న రైతాంగానికి, కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని. ఇవాళ కాంగ్రెస్ వస్తే రైతులకు 24 గంటల కరెంటు ఉంది, కానీ గడిలలో పొంకనాలు పలికిన వాళ్ళ ఇండ్లలో కరెంటు లేదు. వాళ్ళకున్న కరెంటు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊడబెరికిండ్రు. వాళ్ళకు మాత్రమే కరెంటు పోయింది. తెలంగాణను దోసుకున్న వాళ్ళకు కరెంటు పోయింది. కానీ తెలంగాణలో దుక్కి దున్నే ప్రతి రైతుకు ఈనాడు 24 గంటల ఉచిత విద్యుత్తునిచ్చి, ఉచిత విద్యుత్ అంటే మాది, ఆ పేటెంట్ రైతు మాది. 2004లో దేశంలోనే మొట్టమొదటిసారి రైతాంగానికి ఉచిత కరెంట్ ఇస్తామని ఎల్బీ స్టేడియంలో ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి సంతకం పెట్టి రైతులకు ఉచిత కరెంట్ ఇస్తాం, వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తాం, రైతును రాజు చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఆనాటికి ఉన్న రైతుల బకాయిలు 1200 కోట్లు మాఫీ చేయడమే కాకుండా వాళ్ళ మీద ఉన్న వందలాది క్రిమినల్ కేసులు ఎత్తేసింది. అలా మొదలైన 2004 ఉచిత కరెంటు ఈనాడు 24 గంటలు కాంగ్రెస్ పరిపాలనలో అందిస్తున్నామంటే ఆ పేటెంట్ రైతు మనది, మనం కొనసాగిస్తున్నాం. ఇదే కాదు, ఈనాడు మీరు ఆలోచన చేయండి. ఆనాడు సంవత్సరానికి ఎకరాకు 10,000 ఇస్తే ఈనాడు రైతు భరోసా పథకం కింద సంవత్సరానికి 12,000 రూపాయలు. మొన్న జరిగిన రైతు భరోసా కార్యక్రమంలో 9 రోజుల్లో 1,50,00,000 ఎకరాలకు 9,000 కోట్ల రూపాయలు మీ ఖాతాలలో టకా టకా టకామని మీకు కనక వర్షం కురిపించి రైతు భరోసాలో భాగంగా 9,000 కోట్ల రూపాయలు 3 నెలల కింద రైతు భరోసా పథకంలో ఇచ్చినాం. రైతు రుణమాఫీ ఆనాటి ప్రభుత్వం 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అని 4 విడతలని మిత్తి మేమే కడతామని అసలు మిత్తి తడిసి మోపెడై నెత్తి మీద అప్పై రైతు చేతిలోకి చిప్పొచ్చింది తప్ప రైతు రుణమాఫీ జరగలేదు. ఆయన గారు ఇచ్చింది అసలు కాదు కదా, వడ్డీకే సరిపోలే. కానీ మన ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంబడే ఇచ్చిన మాట ప్రకారం 25,35,000 మంది రైతులకు 20,614 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం, రైతులను ఆదుకొని గుండెల్లో పెట్టి చూసుకున్న ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి నేను ఈరోజు చెప్తున్నా. ఈనాడు భారతదేశంలోనే మీడియా మిత్రులు రాసుకోవాలి. ఆనాడు వరి పండిస్తే ఉరి అన్నాడు. ఈనాడు దేశంలోనే అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. 3వసారి భారతదేశంలోనే వరి ఉత్పత్తిలో మొదటి స్థానంలో నిలబడ్డది. 1,56,1,56,00,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని ఒకే ఒక్క సీజన్లో పండించి పంజాబ్ హర్యానాలను దాటుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2 అధికంగా వడ్లు పండించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మరి ఆనాడు వడ్లు కొనమంటే కొనకపోతే కల్లాలలోనే రైతులు ప్రాణాలు వదులుకున్నది మనం చూసినాం. పోలీసులతోని లాఠీ చార్జీలు చూసినాం. ఈనాడు కల్లోలంలో ఉన్న కల్లాలను ఈ ప్రభుత్వం ఆదుకొని రైతులు పండించిన ప్రతి గింజను ఈరోజు మనం కొనుగోలు చేసినాం. సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చినాం. ఇవన్నీ ఇవ్వడమే కాదు, ఇవాళ మా ఆడబిడ్డలు మా అక్కలుండ్రు, మా అక్కల్ని ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. ఆ ఇళ్ళ రేషన్ కార్డు ఇవ్వాలంటే కేసీఆర్ ఆయన ఆస్తి రాసిచ్చినట్టు గజ్వెల్లో ఫామ్ హౌస్ రాసిచ్చినట్టు చేసిండు. పెళ్ళైన పిల్ల ఇంటికి వస్తే కోడలి పిల్ల వస్తే రేషన్ కార్డుల పేరు లేదు, ఇంటి ఆడబిడ్డ అక్కడ పోతే అక్కడ పేరు లేదు, వెళ్ళిపోయిందని ఇక్కడ తీసే పరిస్థితి. ఎట్లాగాని పరిస్థితి ఆడబిడ్డలకు ఉండే. మరి ఇవాళ మా సీతక్క మా శ్రీనివాసరెడ్డి గారు బాధ్యత తీసుకొని లక్షలాది రేషన్ కార్డులు ఇచ్చి, అదే విధంగా పిల్ల ఒకవేళ మన ఆడబిడ్డ పెళ్ళై అత్తగారింటికి పోతే అత్తగారింట్లో ఆడబిడ్డ పేరు నమోదు చేపించి ఇవాళ దాదాపుగా రాష్ట్రంలో 1,10,00,000 రేషన్ కార్డులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వము ఇస్తున్నది. ఈ రేషన్ కార్డులలో 3,10,00,000 మంది
మీడియా మిత్రులారా రాసుకోండి నా మాట. ఈ తెలంగాణ రాష్ట్రంలో